58 స్థానాలకు 6 దశ పోలింగ్ జరుగుతోంది. 8 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 25.76% ఓటింగ్ నమోదు కాగా బీహార్లో 23.67%, హర్యానాలో 22.09%, ఢిల్లీలో 21.69%, జమ్మూ కాశ్మీర్లో 27.80%, వెస్ట్ బెంగాల్లో 36%, యూపీలో 27.06% ఓటింగ్ నమోదైంది. సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ సీఎంతో సమావేశమై ప్రచార సరళిపై నివేదించారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని సీఎం వారికి సూచించారు. బెంగళూరు రేవ్ పార్టీలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నటి హేమ చుట్టూ రేవ్ పార్టీ బాగోతాలు తిరుగుతున్నాయి. 13 మంది యువతులు హైదరాబాద్ నుంచి వెళ్లినట్లుగా నిర్ధారించారు. వీరందరినీ హేమ తీసుకువచ్చిందంటున్నారు పోలీసులు. అశ్లీల కార్యకలాపాల కోసమే వీరిని రేవ్ పార్టీకి తీసుకువచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. జలసౌధలో కాళేశ్వరం మరమ్మతు పనులపై 4 అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీకి చైర్మన్ గా ఇరిగేషన్ జనరల్ ఈఎన్సీ అనిల్ కుమార్, సభ్యులుగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్ రావు, రామగుండం సిఈ సుధాకర్ రెడ్డి, సిడిఓ సిఈ మోహన్ కుమార్లు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులకు కమిటీ నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మాసప్యాంగ్లోని చుచాస్ అస్లీ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. హోటల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో సింథటిక్ రంగులను వినియోగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత రాత్రి సీఎస్ తో చర్చల అనంతరం సమ్మెకు తెరపడింది. సీఎస్ హామీతో నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనలు విరమించుకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవల కోసం 300 కోట్లు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. అంతేకాదు, ఈ నిధులను వచ్చే వారం విడుదల చేసేందుకు సీఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 26 జిల్లాలకు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను నియమించారు. కొన్ని సమస్యాత్మక జిల్లాలకు 3 నుంచి 4 అధికారులను కేటాయించారు. పల్నాడు జిల్లాకు గరిష్టంగా 8 మందిని నియమించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరానిగుంట్ల వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతులు దశరథ్, ముని, ప్రభాకర్లుగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బమేతేరా జిల్లాలోని గన్ పౌడర్ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి మరికొంతమంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటిసారిగా ఓ భారతీయురాలికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆన్ సర్టైన్ రికార్డ్ సెగ్మెంట్ లో నటి అనసూయ సేన్ గుప్తాకు ఈ అవార్డు అందజేశారు. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టానిన్ బోజానోవ్ నిర్మించిన షేమ్లెస్ అనే సినిమాలో ఆమె నటనకు గాను అవార్డు గెలుచుకుంది.